Hi to everyone. I am Usha. Today topic is branding strategy. బ్రాండ్ యొక్క వ్యూహాల గురించి తెలుసుకుందాం. Branding strategy. Brand strategy is the long-term marketing support for a brand based on the definition of the characteristics of the target consumers. It includes understanding of their preference and expectation from the brand. లక్ష్య వినియోగదారుల లక్షణాల నిర్వచనం ఆధారంగా బ్రాండ్ వ్యూహాలు బ్రాండ్ దీర్ఘకాలిక మార్కెటింగ్ పద్ధతి మీద ఆధారపడి ఉంటాయి. ఎసెన్షియల్ ఆఫ్ బ్రాండింగ్ స్ట్రాటజీస్. The essential of branding strategies are as follows. బ్రాండ్ వ్యూహాల యొక్క అవసరాలు ఈ కింద ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. ఐడెంటిఫై బ్రాండ్ విజన్, గుర్తింపు బ్రాండ్ దృష్టి, లాంగ్ టర్మ్ ఫోకస్, దీర్ఘకాలిక దృష్టి, డ్రైవ్ ది గ్రోత్ ఆఫ్ ది బ్రాండ్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో బ్రాండ్ యొక్క పెరుగుదలను నడపడము, డిఫరెంటియేట్ ద బ్రాండ్ ఫ్రమ్ కాంపిటీటర్, పోటీదారుల నుండి బ్రాండ్ని వేరు చేయడము, గైడ్లైన్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బ్రాండ్ స్ట్రాటజీ, బ్రాండ్ వ్యూహాన్ని అమలు చేయడానికి గల మార్గదర్శకాలు. వీటిపైన బ్రాండ్ స్ట్రాటజీస్ అనేవి ప్రాధాన్యత చూపడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ బ్రాండ్ స్ట్రాటజీస్. ఫస్ట్ వన్, ప్రొడక్ట్ బ్రాండింగ్, లైన్ బ్రాండింగ్, రేంజ్ బ్రాండింగ్, డిస్ట్రిక్ట్ బ్రాండింగ్, హైబ్రిడ్ బ్రాండింగ్, అంబ్రెల్లా బ్రాండింగ్. ప్రొడక్ట్ బ్రాండింగ్, ఏ బ్రాండ్ linked to the product and not to the corporation is called product brand. ఉత్పత్తి బ్రాండింగ్ అనేది కార్పొరేషన్తో కాకుండా ఉత్పత్తికి అనుసంధానించబడిన బ్రాండ్ను ప్రొడక్ట్ బ్రాండ్ అని అంటారు. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రొడక్ట్ బ్రాండింగ్. ద బ్రాండ్ ఈజ్ ప్రమోటెడ్ ఎక్స్క్లూజివ్లీ, బ్రాండ్ ప్రత్యేకంగా ప్రచారం చేయబడుతుంది. ఇట్ అక్వైర్స్ ఇట్స్ ఓన్ ఐడెంటిఫై అండ్ ఇమేజ్, ఇది దాని స్వంత గుర్తింపు మరియు ఇమేజ్ను పొందుతుంది. ఇట్ బ్రాండ్ అక్వైర్స్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ అసోసియేషన్, బ్రాండ్ దాని సొంత అసోసియేషన్లు పొందుతుంది. ఇట్ అలౌస్ ఏ బ్రాండ్ టు అక్వైర్స్ differentiation and exclusivity. ఇది బ్రాండ్ భేదం మరియు ప్రత్యేకత పొందడానికి అనుమతినిస్తుంది. ద బ్రాండ్ డస్ నాట్ షేర్ అదర్ ప్రొడక్ట్స్, బ్రాండ్ ఇతర ఉత్పత్తులను భాగస్వామ్యం చెయ్యదు. లైన్ బ్రాండింగ్. లైన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ product mix refer to various product lines that a firm may have in its total portfolio. ఉత్పత్తి మిశ్రమం యొక్క సందర్భం ఒక సంస్థ దాని మొత్తం పోర్ట్ఫోలియోలో కలిగి ఉన్న వివిధ ఉత్పత్తి పంక్తులను సూచిస్తుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ లైన్ బ్రాండింగ్. లైన్ బ్రాండింగ్ యొక్క ప్రయోజనాలు. ద ప్రొడక్ట్స్ ఇన్ ద లైన్ డ్రా దేర్ ఐడెంటిఫై ఫ్రమ్ ది మెయిన్ బ్రాండ్. లైన్లోనికి ఉత్పత్తులు వారి గుర్తింపులు ప్రధాన బ్రాండ్ నుండి డ్రా చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఎన్హాన్సెస్ ద బ్రాండ్ ఈజ్ రెయిన్ఫోర్సింగ్ ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి బలోపేతం చేయడం వల్ల బ్రాండ్ను పెంచుతుంది. ఇట్ ఎన్హాన్సెస్ ద మార్కెటింగ్ పవర్ ఆఫ్ ది బ్రాండ్, ఇది బ్రాండ్ యొక్క మార్కెటింగ్ శక్తిని పెంచుతుంది. ఇట్ హెల్ప్ ఇన్ కల్టివేటింగ్ బ్రాండ్ను పండించడంలో ఇది మనకు సహాయపడుతుంది. ఇట్ సీక్స్ టు పెనరేట్ ద కస్టమర్ రాదర్ దన్ పెనరేటింగ్ ది బ్రాండ్, ఇది బ్రాండ్లోనికి చొచ్చుకుపోకుండా కస్టమర్లోనికి చొచ్చుకుపోయే విధంగా ప్రయత్నిస్తుంది. రేంజ్ బ్రాండింగ్. Range branding is not restrictive. The brand can move behind
product competitors. The bottom line is that products must originate from some area of competence. రేంజ్ బ్రాండింగ్ అనేది పరిమితం కాదు, కానీ బ్రాండ్ ఉత్పత్తి పూరకాలు మించి కదలగలవు. బాటమ్ లైన్ ఏమిటంటే ఉత్పత్తి కొంత సామర్థ్యం నుండి ఇవి ఉద్భవించాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ రేంజ్ బ్రాండింగ్. రేంజ్ బ్రాండింగ్ యొక్క ప్రయోజనాలు. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్రాండ్ ఈక్విటీ. ఇది బ్రాండ్ ఈక్విటీ ఏర్పరచడానికి సహాయపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రివెంటింగ్ బ్రాండ్ బిల్డింగ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ గెటింగ్ డిస్ప్లేటెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. బ్రాండ్ నిర్మాణ ప్రయత్నాలు వేరే దిశల్లో చెదరగొట్టకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. ఇట్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఏ బ్రాండ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. ఇది మార్కెట్ ప్రదేశంలో ఒక బ్రాండ్ ప్రవేశపెట్టే ఖర్చును తగ్గిస్తుంది. డిస్టింక్ట్ బ్రాండింగ్. Some companies choose to realize each product or services as its own brand is called distinct branding. ప్రత్యేకమైన బ్రాండ్ అనేది కొన్ని కంపెనీల ప్రతి కంపెనీ లేదా సేవలను దాని సొంత బ్రాండ్ను ప్రత్యేకంగా ఉండేటట్టుగా బ్రాండ్ని పిలుస్తారు. అడ్వాంటేజెస్ ఆఫ్ డిస్టింక్ట్ బ్రాండింగ్. ఈచ్ ప్రొడక్ట్ స్టాండ్స్ అలోన్. ప్రతి ఉత్పత్తి ఒంటరిగా నిలుస్తుంది. ఫెయిల్యూర్స్ డు నాట్ ఎఫెక్ట్ ద ఎంటైర్ కంపెనీ ఆర్ అదర్ ప్రొడక్ట్స్. ప్రత్యేకమైన బ్రాండ్ యొక్క ప్రయోజనాలు. వైఫల్యాలు మొత్తం కంపెనీ లేదా ఇతర ఉత్పత్తులను ప్రభావితం చెయ్యవు. డిస్టింక్ట్ బెనిఫిట్స్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ కెన్ బి డైరెక్ట్లీ అట్రిబ్యూట్స్ టు స్పెసిఫిక్ బ్రాండ్. ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకమైన ప్రయోజనాలు నేరుగా ఒక నిర్దిష్ట బ్రాండ్కు ఆపాదించబడతాయి. డిసడ్వాంటేజెస్ ఆఫ్ distinct branding. Each product will require its own marketing strategy and budget. ప్రతి ఉత్పత్తికి దాని సొంత మార్కెటింగ్ వ్యూహం మరియు బడ్జెట్ అనేది అవసరం. Success will not be directly attributed to the company brand. విజయాలు నేరుగా కంపెనీ బ్రాండ్కు ఆపాదించబడవు. Hybrid branding. When a brand extends the benefits of an overall brand or company is called hybrid branding strategy. హైబ్రిడ్ బ్రాండింగ్ అనేది ఒక ఉత్పత్తి మొత్తం బ్రాండ్ లేదా సంస్థ యొక్క ప్రయోజనాలను విస్తరించినప్పుడు దానిని హైబ్రిడ్ బ్రాండింగ్ స్ట్రాటజీగా అంటారు. అంబ్రెల్లా బ్రాండింగ్. ద కంపెనీ ఆఫర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ విల్ different benefits, but they all extend the same value to the customer is called umbrella branding. సంస్థ వేరెవరి ప్రయోజనాలతో విభిన్న ఉత్పత్తులను అందిస్తుంది, అయితే అవన్నీ వినియోగదారులకు ఒకే విలువను విస్తరిస్తాయి. దీన్నే అంబ్రెల్లా బ్రాండింగ్ అని అంటారు. అడ్వాంటేజెస్ ఆఫ్ అంబ్రెల్లా బ్రాండింగ్. Each product contributes to the shared value offered to the customer. ప్రతి ఉత్పత్తి కస్టమర్కు అందించే షేర్ విలువను దోహదం చేస్తుంది. మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ స్ట్రాటజీస్ కెన్ బి షేర్డ్ వాల్యూ లెవెల్. మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ వ్యూహాలు విలువ స్థాయిని పంచుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ అంబ్రెల్లా బ్రాండింగ్. Any product can negatively affect the overall brand. ఏదైనా ఉత్పత్తి మొత్తం బ్రాండ్ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. Specific benefits may be disorderly in the overall shared value. భాగస్వామ్య విలువలో నిర్దిష్ట ప్రయోజనాలు క్రమరహితంగా ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.